ఒక ప్రశ్న అడుగుతాను. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసిందని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. మీ పార్టీ నాయకులు, మీరు నమ్ముతారా అది? ఒకవేళ అది మీరు నమ్మితే మరి ఎందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి పర్టికులర్ గా, స్పెసిఫిక్ గా? ఇందాక మీరు ఒకసారి నన్ను ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు పోటీ చేశారు 2019లో అని అడిగారు అంతకుముందు. దానికి దీనికి కూడా కనెక్షన్ ఉంది. చెప్పండి. అది ఇప్పుడు ఇంత బహిరంగంగా చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే నాతోటి ఇక్కడ మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు బహిరంగంగా చెప్పలేను. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టండి. మీరు పర్సనల్ గా అడిగితే, ఇంటర్వ్యూలో కాకుండా అడిగితే చెప్తాను ఆ వివరాలు. ఓకే, మా ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను అంతే. ఓకే, మీకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. అండ్ మండపేట నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అది రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది కదా. 19లో ఓడిపోయిన తర్వాత నేను రాజీనామా చేశాను. మళ్ళీ అనుకొళ్తాను. రాజీనామా చేసి ఖాళీగా ఉన్న టైంలో వీళ్ళందరూ నాకు ఈ ఆఫర్ చేశారు. నేను తెలుగుదేశం పార్టీలో నుంచి రాజీనామా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనేటువంటిది ఏ రకమైన రిజల్ట్ వచ్చిందో చూసాం.